ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న హిందూ కుటుంబాల మహాసమ్మేళన పోస్టర్ను జయదేవ్పూర్లోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ఆవిష్కరించారు. గ్రామంలోని కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ధర్మ కార్యక్రమానికి జయదేవ్పూర్ గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాల హిందూ బంధువులు కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ బుద్ధ జ్యోతి మహేందర్, ఉప సర్పంచ్ మచ్చ గణేష్, వార్డు సభ్యులు, యువజన సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనము ఈ 19వ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం 5 గంటలకు కూరగాయల మార్కెట్లో నిర్వహించతలపెట్టినటువంటి హిందూ కుటుంబాల మహాసమ్మేళనానికి ప్రతి ఒక్కరూ మండల కేంద్రంగా జగదేవ్పూర్ మండల కేంద్రంగా నిర్వహించేటట్టు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి జగదేవ్పూర్ మండల గ్రామాలన్నీ కుటుంబ సమేతంగా ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయగలరు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమిటి అంటే కులాలకు అతీతంగా కులాలుగా విడిపోయినటువంటి హిందూ సమాజాన్ని సంఘటితం చేసి అందరినీ ముందు కలిసి ఉండేలా గడప లోపట కులం గడప దాటితే హిందువులమన్న నినాదంతో సమాజం మొత్తం సంఘటితం అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని స్వామీజీల మార్గదర్శకంలో అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంఘ పెద్దల యొక్క ఆశీర్వచనాలు స్వీకరించి ఇట్టి కార్యక్రమాన్ని గ్రామాల నుంచి తండోపతండాలుగా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్టి కార్యక్రమం ఎవరి మన్ననలు పొందడానికో లేకపోతే ఒక వర్గానికో సంబంధించినటువంటి కార్యక్రమం కాదండి. మన జగదేవ్పూర్ మండలానికి సంబంధించినటువంటి హిందూ కుటుంబాలందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పేరున కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి మన జగదేవ్పూర్కు సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు, అదేవిధంగా కుల సంఘాల పెద్దలు, మహిళా సంఘాల వారు, అదేవిధంగా యువజన సంఘాల వారు, శివాజీ యూత్, అంబేద్కర్ యూత్, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇటు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మండల కేంద్రంలో జరుగుతుంది కాబట్టి మండల గ్రామాల ప్రజలందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము.